రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. 10, 11, 12. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలను చదువుదాము. యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పించుకొనులక గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చదవబడిన దేవుని యొక్క వాక్యమును ప్రభువారు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియాతి ప్రేమైన దేవుని విశ్వాసులారా, కూడి వచ్చిన మీకందరికీ దైవనామమైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పుణ్యనామమున సకల దైవ ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, నేపథ్యం ఏంటో చెబుతాను. నేను చాలా మందికి తెలుసు, అయినప్పటికీ కొంత నేపథ్యం చెబితేనే ముందు జరిగే సబ్జెక్టు, ముందు చెప్పబోయే సబ్జెక్టు సరిగా అర్థమవుతానబడిన సదుద్దేశంతో దైవ సేవకులందరూ కూడా నేపథ్యాన్ని చెప్పడము ఆనవాయితీ. చదువుకున్నటువంటి యొక్క వచనాల యొక్క వెనక అంతకుముందు జరిగిన సంగతి ఏమిటి అంటే, దేవుని మందసం అనేది బైబిల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది కదా. దేవుని మందసాన్ని గురించి అనేక సంగతులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే దేవుని మందసమును తెప్పించుకోవాలనుకున్నాడు దావీదు భక్తుడు. దేవుని మందసమును తెప్పించుకోవాలనుకున్నాడు దావీదు భక్తుడు. అనుకొని కొత్త ఎడ్ల బండిని తయారు చేయించి, అప్పటిదాకా వాడని ఎడ్ల బండిని తయారు చేయించి, అప్పటిదాకా కాడిమోయని 2 కొత్త ఎడ్లను కట్టి తీసుకొని వెళ్ళాడు. ప్రారంభ వచనాల్లో సంగతి అంతా ఉంటుంది. ఎంతమందిని తీసుకుని వెళ్ళారో, ఎలాగ వెళ్ళారు అనేది సంగతి అంతా ఉంటుంది. అదంతా చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అదంతా వివరణలోనికి వెళ్ళడం లేదు. ఈ ప్రకారముగా కొత్త ఎడ్ల బండి మీద దేవుని మందసమును ఎక్కించుకొని వస్తూ ఉండినటువంటి క్రమములో కొత్త ఎడ్లైనందుకో మరి దేనికో, స్థలము సరిగ్గా వెళ్ళినందుకో, రాళ్ళో ఇంకోటి ఎదురొచ్చి దేని కొరకో తెలియదు, కానీ ఎడ్ల యొక్క కాలు జారింది. ఎడ్ల యొక్క కాలు జారినందువలన బండి కాస్త కిందికి పడే ప్రమాదం వచ్చింది. బండి కిందికి పడుతున్న ప్రమాదములో, ఆ పరిస్థితిలో ఉజ్జా అనబడిన ఒక వ్యక్తి దేవుని మందసం పడిపోతుంది అని పనిగట్టుకొని అమాంతం పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడంటే దేవుని మందసాన్ని చేతులతో పట్టుకున్నాడు. దేవుని మందసమును చేతులతో పట్టుకొని ఆపేశాడు. దేవుని మందసం పడిపోవడం ఏంటి అని ఏం చేశాడంటే అలాగా ఆపేసేసరికల్లా దేవుని కోపం మండింది. దేవుని కోపం రగులుకున్నదని వ్రాయబడి ఉన్నది. చూడండి అక్కడెక్కడ 6వ వచనం ఫస్ట్ నుండి చదవండి. వారు నాకోలు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. చాలు. చూడండి, సరిగ్గా వినాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. మందసాన్ని పట్టుకుంటే దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఉజ్జాను మొత్తితే అక్కడికక్కడే స్పాట్లో పడి చనిపోయాడు. ఉజ్జా స్పాట్లో పడి చనిపోయాడు. ఎందుకు దేవుని కోపం వచ్చింది? ఉజ్జా తప్పు చేశాడని లేఖనం మాట్లాడుతుంది. ఉజ్జా తప్పు చేశాడని లేఖనము మాట్లాడుతుంది. ఉజ్జా ఏం తప్పు చేశాడు అంతగానము అంటే జాగ్రత్తగా గమనించండి. మందసము డైరెక్ట్గా ఎప్పుడు కూడా తాకొద్దు, పట్టుకోకూడదు. మందసమును డైరెక్ట్గా తాకొద్దు, పట్టుకొనకూడదు. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మందసానికి 4 వైపులా చక్రాల లాంటి గిర్రలు ఉంటాయి. 4 వైపులా చక్రాల లాంటి గిర్రలు ఉంటాయి. మందసం 4 భాగాలకు పెట్టేలాగా ఉంటుంది.
ఈ పెట్టేలాగా ఉన్నప్పుడు ఒక్కొక్క మూలకు ఒక్కొక్క చక్రం లాగా ఉంటుంది. ఆ చక్రాల లోపల 2 కర్రలు పెద్దవి ఉంటాయి, పొడవుగా, అటు పొడవుగా ఇటు పొడవుగా 2 కర్రలు ఉంటాయి. ఈ కర్రలనే లేఖనం మోత కర్రలు అని మాట్లాడుతుంది. ఈ కర్రలనే లేఖనము మోత కర్రలు అని మాట్లాడుతుంది. ఈ ప్రకారముగా మందసాన్ని పడిపోతున్న పట్టుకోవాలంటే మోత కర్రల ద్వారానే పట్టుకోవాలి. కానీ ఉజ్జా ఏం చేశాడంటే డైరెక్ట్గా తన చేతులతో పట్టుకున్నాడు కనుక దేవుని కోపం వచ్చింది. అక్కడికే దేవుడు మొత్తినందువల్ల స్పాట్ డెడ్, అక్కడికక్కడే పడి చనిపోయాడు. ఇది విని దావీదు వ్యాకులపడి తన ఇంటికి తెప్పించుకోవాలి, తన నగరుకు తెప్పించుకోవాలనుకున్న ఆలోచన మార్చుకొని ఒబేదెదోము ఇంటిలోనికి పెట్టాడు. ఒబేదెదోము ఇంటిలోనికి పంపించాడు. ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు దేవుని మందసము ఉండినందువలన ఒబేదెదోమును ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాడు. ఇది మనం చదువుకున్నటువంటి లేఖనం, ఇది నేపథ్యం. దేవుని మందసము ఒబేదెదోము ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నది? 3 నెలలు ఉన్నది. 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉన్నందువలన దేవుడు ఒబేదెదోము తన ఇంటి వారందరిని కూడా ఆశీర్వదించాడు. ఇది జరిగినటువంటి సంగతి. ఈ వచనాన్ని మనం మూల వాక్యాలుగా 2 వచనాలు చదువుకున్నాం. అయితే దేవుని మందస్సం ఎందుకు అంత ప్రత్యేకమైన పాత్ర బైబిల్లో పోషిస్తున్నది అని మనం ఒకసారి గమనిస్తే, దేవుని మందస్సము అనగా దేవుని మందసమునకు ఒక సూచన ఇవ్వబడి ఉన్నది. చూడండి బైబిల్లో 132వ కీర్తనలో 132వ కీర్తన 132వ కీర్తన 8వ వచనమును చదవండి ఎవరైనా. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడారమ్ము. చూడండి, నీ బలసూచకమైన మందసముతో కూడారమ్ము అంటే మందసము అనగా బలమునకు సూచన. మందసమనగా బలమునకు సూచన. భక్త దావీదు అంటున్నాడు, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము అని అంటున్నాడు. మందసము బలానికి సూచనగా చెప్పబడుతూ ఉన్నది 132:8 వచనములో. అంత మాత్రమే గాక ఇశ్రాయేలులకు మందసము అంటే చాలా ప్రీతి, చాలా ఇష్టము. ఎంత ఇష్టము అంటే దాని గురించి ఫిలిస్తీయులకి మరియు ఇశ్రాయేలులకి యుద్ధము జరుగుతున్న ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా మీకు. యుద్ధం జరుగుతున్న ఆ క్రమములో ప్రతిసారి ఇశ్రాయేలులే గెలుస్తున్నారు, ఫిలిస్తీయులు ఓడిపోతా ఉన్నారు. ఫిలిస్తీయులకి ఈ సంగతి అర్థం అయితలేదు. అదేంటి, ప్రతిసారి మనమే ఓడిపోతున్నాం, వాళ్ళు కూడా ఓడిపోవాలి కదా ఒక్కసారైనా. వాళ్ళు ఎప్పుడు ఎందుకు గెలుస్తున్నారు, ఎప్పుడు మనం ఎందుకు ఓడిపోతున్నాం అంటే అందులో ఎవడో ఒకడు కొంతమంది పసిగట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమన్నారంటే, వాళ్ళు ఏదో ఒక పెట్టెను తీసుకొస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మరలా పెట్టెను పట్టుకొని వెళ్తా ఉన్నారు. పెట్టెను పట్టుకొని వెళ్తా ఉన్నారు. ఈ క్రమములో ఆ పెట్టెలోనే ఏదో మహత్యం దాగి ఉన్నది అని ఫిలిస్తీయులు గుర్తించి నెక్స్ట్ ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు రాగానే దుమ్మిగా వెళ్ళిపోయి ఏం చేశారు అంటే మందసాన్ని తీసేసుకున్నారు. ఫిలిస్తీయులు మందసమును తీసేసుకున్నారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ అడ్డగోలుగా చేత కాకుండా ఓడిపోతా ఇశ్రాయేలు అందరూ ఓడిపోతా ఉన్నప్పుడు బహువృద్ధుడైనటువంటి ఏలి అనబడిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన మందసం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మందసం నేను తెప్పించుకొని చూడాలి, ఈ మందసం తెప్పించాలని మందసం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ క్రమములో
ఏం జరిగిందో ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఆ ఉదాంతాన్ని ఒక్కసారి వచనాలను చూసుకొని మనం ముగించుకుందాము ప్రియులారా. 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు దేవుని మందసము పట్టబడెను, అది కాకను ఒఫ్నీ ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులను హతులైరి. చాలు, మందసము పట్టబడ్డది. ఏలి యొక్క 2 కుమారులు ఒఫ్నీ ఫినెహాసులు 2 కూడా చంపబడ్డారు. మందసానికి కవలి ఉండేవారు, చంపబడ్డారు. అట్లాంటి సందర్భములో ఒక వ్యక్తి పరిగెత్తుకొని వస్తున్నాడు. 17వ వచనం చదవండి. మొదటి సమూయేలు 4:17. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి. ఒఫ్నీ ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పాను. ఒక వ్యక్తి పారిపోయి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? ఏలి దగ్గరకు వచ్చాడు. వచ్చి నీ 2 కుమారులు చనిపోయారు, యుద్ధముల్లో ఇశ్రాయేలు ఓడిపోతున్నారు అని చెబుతూ ఒక మాట అన్నాడు. మరియు మందసము, దేవుని మందసము పట్టబడినదని చెప్పాను. నెక్స్ట్ కిందికి, దేవుని మందసము, దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఎంత దారుణం! ఏ మందసం కొరకు ఎదురు చూస్తున్నాడో ఆ మందసము తన 2 కుమారులు చనిపోయారనబడిన మాట షాక్ కాలే ఆయన. నీ 2 కుమారులు చనిపోయారు, ఆ మాటకు ఆయన షాక్ తినలేదు. దేవుని మందసం అనబడిన మాటకు షాక్ తిన్నాడు. దేవుని మందసం పట్టబడ్డదా అని ద్వారము ముందరున్న పీఠము మీద నుండి వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడు. షాక్. ఆ తర్వాత ఇంకో ఉదాంతం ఉన్నది, కిందికి చదువున ఆయన మాట. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి యుండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చును. మరల ఇక్కడ ఇంకో స్త్రీ గురించి రాయబడి ఉన్నది. ఏలి కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదికి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడినదని సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతియు తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయనని చెప్పి తన బిడ్డకు ఈ కాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయెనని ఆమె చెప్పెను. చాలు, దేవుని మందసమునకు ఇశ్రాయేలు ఇస్తున్నటువంటి విలువ ఎంత ప్రఖ్యాతిగాంచిందో చూడండి. భక్త దావీదు అంటాడు 132:8 ఏమన్నాడు? ప్రభావముతో బలసూచకమైన నీ మందసంతో కూడా రమ్మన్నాడు. ఇక్కడనేమో మందసము పట్టబడి ఉన్నదంటే ఇశ్రాయేలులో నుండి ప్రభావము వెళ్ళిపోయింది. అంటే మందసము ఈజీకోటు బలసూచకమైనది, మందసము ఈజీకోటు ప్రభావము అని అర్థం.
గట్టిగా చెప్పాలంటే మందసము అనగా దేవుని యొక్క సన్నిధి. మందసము అనగా దేవుని యొక్క సన్నిధి. మందసము పట్టబడగానే ఏలి చనిపోవడం ఏంటి? మందసం పట్టబడగానే నీవు కుమారునిగా అన్నావు, ధైర్యము ఉండు మన ఆమె దగ్గర ఉన్న స్త్రీలు చెబుతా ఉంటే నేను కుమారుని కంటే ఏంటి, ఇంకెవరిని కంటే ఏంటి? ఇశ్రాయేలులో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని మందసం అనగా ప్రభావం అని అర్థం. ప్రభావం వెళ్ళిపోయిందని ఈ కాబోదు అని తన కుమారునికి నామకరణం చేసింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, ఒక మాట గమనించండి. ప్రభావం వెళ్ళిపోయింది అనబడిన మాట ఇంకొక స్త్రీ కొత్త నిబంధనలో మాట్లాడుతుంది కదా. ప్రభు అంటాడు ఒక స్త్రీతో, ఏమంటాడంటే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారిని ముట్టింది. అవునా? యేసుక్రీస్తు ప్రభు వారిని ముట్టింది. ముట్టినప్పుడు ఏం జరిగింది? ఆమె రక్తస్రావం కట్టెనుగు అని రాయబడి ఉన్నది. అప్పుడు ప్రభు అంటాడు, వెంటనే ఆమె తన శరీరములోని ఆ బాధ నివారణాయనని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచున్నారే, పడుచుంటూ చూచుచున్నావే, ఎవరని అడుగుతున్నావా అన్నారు. అయితే అంతమంది పుట్టడము వేరు, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టడం వేరు. వాళ్ళేమో ఏదో ఒక కోణాన ఏదో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రభు వెంట వెళుతూ ఉన్నారు. కానీ ఈమెనేమో దేవుని యొక్క వస్త్రాన్ని ముడితే నాకు బాగా అవుతుంది అని అందరూ అనుకునే రీతిలో ఈమె అనుకొని ముట్టింది కనుక యేసులో నుండి ప్రభావం బయటికి వెళ్ళిందని యేసు గ్రహించాడు కనుక నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది కనుక నన్ను ఎవరు ముట్టారు అని అడుగుతున్నారు. మందస్సము అనగా బలమునకు సూచన, మందస్సం అనగా ప్రభావమునకు సూచన. మందస్సం అంటే దేవుని యొక్క సన్నిధి. మందస్సము అంటే దేవుని యొక్క సన్నిధి. అయితే ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ సరిగ్గా వినండి. ఇప్పుడు దేవుని మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదములు వచ్చాయి. అవునా కాదా? దేవుని మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదములు వచ్చాయి. ఓబేదేదోము ఇంటిలో దేవుని మందసము 3 నెలలు ఉండగా ఓబేదేదోమును తన ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. ఇప్పుడు కొత్త నిబంధన లేఖన ప్రకారమైనటువంటి దేవుని మందసము ఏమిటి అంటే, దేవుని ప్రభావము ఎక్కడ ఉంటుందో, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో ఆ సన్నిధి ఉండేటట్లుగా మనము వాతావరణమును కలిగించాలి. జాగ్రత్తగా వినండి, మరలా చెప్తాను స్టేట్మెంట్. దేవుని మందసము అనగా మనము దేవుని మందసము ఉంటే ఎట్లాగైతే ఆనాడు ఆశీర్వదించబడిందో ఈనాడు దేవుని సన్నిధి మన దగ్గరికి దిగి వచ్చేటట్లుగా మనము కూడుకొని కార్యక్రమాలను జరపాలి. ఎక్కడంటాడు ఈ మాట? మత్తయి సువార్త 18:20లో అనుకుంటా కదా, 20 ఒకసారి చూడండి. ఎక్కడ నా నామమున ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని చెప్పెను. అనగా ఇప్పుడు దేవుని యొక్క ప్రభావము మనలోనికి రావాలి, మన ద్వారా కార్యాలు జరగాలి, మనము దీవెనకరంగా ఉండాలి, మనల్ని దేవుడు దీవించాలి. అంటే దేవుని మందసము ఉండే స్థితిలాగా మనము కూడుకొని ఏం చేయాలా? ఎక్కడ నా నామమున 2-3 ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. అంటే ప్రభు వచ్చేటట్లుగా మన వాతావరణమును మార్చాలి. ప్రభు వచ్చేటట్లుగా వాతావరణమును మార్చాల. అలాగూ మార్చినప్పుడే దేవుని యొక్క ప్రభావం మనలోనికి వస్తుంది. అప్పుడు మన విశ్వాసము ద్వారా స్వస్థపరచబడతాము. నీ విశ్వాసం నిన్ను బాగు చేసిన అంటాడు.
అన్న దగ్గర కదా, నీ విశ్వాసం నేను స్వస్థపరిచను అంటాడు. విశ్వాసముతో నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అక్కడికి దేవుడు వస్తాడు. అక్కడికి దేవుడు వచ్చాడంటే దేవుని సన్నిధి వస్తుంది. ఆ గనుక దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ప్రభావం రిలీజ్ అవుతూ ఉంటుంది. దేవుని ప్రభావము రిలీజ్ అవుతా ఉంటుంది. ఈ క్రమములో గనుక మనం ఏమి చేయాలంటే, మనం చేసే ఒక పని ఏమిటంటే, దేవుని గురించి ఎక్కడ కూడుకున్నను సరే మనము ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండాలి. ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండాలి. ఇలాగ ఉన్నంత కాలము కూడుకున్నామంటే సైలెంట్గా ఉన్నాం కదా, ప్రార్థన చేస్తాం. కూడుకున్నామంటే స్తుతి చేస్తాం. అవునా? ఇశ్రాయేలు చేస్తుల మీద స్తోత్రారుడమైన దేవా అని ఎట్లా కీర్తనకారుడు ఎట్లా గానం చేసి పాడాడో, మనము కూడా ముగ్గురము లేదా నలుగురము ఐదుగురము కూడుకున్నామంటే అక్కడ స్తుతి జరుగుతుంటే దేవుడు వస్తాడు. దేవుని సన్నిధి మన మధ్యలోనికి వస్తుంది. అంత మాత్రమే కాక కడగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ప్రియులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. హెబ్రీ పత్రిక 13:15లో చూసినట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదుము. చాలు. చూడండి ప్రియులారా, మనము కూడుకున్నప్పుడు ఏమి చేయాలట? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, ఆల్వేస్, ప్రతిసారి, ఎల్లప్పుడు ఏం చేయాలట? స్తుతియాగం చేయాలట. ఏం చేయాలట? స్తుతియాగం. ఎప్పుడెప్పుడు చేయాలట? ఎల్లప్పుడు స్తుతియాగం చేయాల. అయితే జాగ్రత్తగా వినండి, అనేకులకు ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు. ఏం అర్థం కాలంటే, స్తుతియాగం ఎల్లప్పుడు చేయాలి అని చెప్పి దాని వివరణ డెఫినేషన్ ఇచ్చాడు అక్కడ. స్తుతియాగము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు అన్నాడు. చాలా మందికి సబ్జెక్ట్ అర్థం కాలే. స్తుతియాగం చేయడం అంటే, దేవా రక్షణ ఇచ్చిన దేవానికి స్తోత్రములు, రామ కాపాడిన దేవా, స్వస్థత ఇచ్చిన దేవా, ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రములని ఇది చెప్తారు. అది ఒక రకమైన స్తుతి. కానీ లేఖనం ఏమని చెబుతుంది? స్తుతియాగం అంటే ఆయన నామమును ఒప్పుకోమని చెబుతుంది లేఖనం. ఆయన నామమును ఒప్పుకోవాలని చెబుతుంది. మరలా ఇక్కడ కూడా కొంచెం తిరకాసే. ఆయన నామమును ఒప్పుకోనటనగా ఒకప్పుడు యెహోవా, ఇప్పుడు యేసు దేవుడని ఒప్పుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కాదు. ఆయన స్తుతియాగం అంటే దేవానికి స్తుతి అని చెప్పడం కాదు. స్తుతియాగం అంటే ఆయన నామమును ఒప్పుకొనుట, ఆయన నామాన్ని ఒప్పుకొనుట అనగా యేసు దేవుడని ఒప్పుకొనుట కాదు. ఆయన నామాన్ని ఒప్పుకోవడం అంటే యేసు దేవుడని ఒప్పుకోవడం కాదు. మరి ఇంకేంటి? నిర్గమాకాండములో చెబుతాడు. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయములో, నిర్గమాకాండము 33వ అధ్యాయములో 6వ వచనం, క్షమించండి, 34వ అధ్యాయము 33:18 చదువుతారా? 18-19 ఎవరైనా దయచేసి. నిర్గమాకాండం 33:18-19 చదవండి. అతడు నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. జాగ్రత్తగా వినండి, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదని అంటాడు. ఎప్పుడు ప్రకటించాడో పేజీ తిప్పి చూడండి. 34:6. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు, యెహోవా కనికరము, యెహోవా దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును నిర్దోషులుగా
దోషులుగా ఎంచడు. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల దోషములు కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. యెహోవా నామం అంటే ఇంత డెప్త్ ఉంది. ఆయన నామాన్ని ఒప్పుకొనుట అనగా ఆయన యొక్క తత్వమును ఒప్పుకోవాలి. అమ్మా, ఆయన నామాన్ని ఒప్పుకొనుట అనగా ఆయన తత్వాన్ని ఒప్పుకోవాలి. ఆయన తత్వం ఏంటో ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపేవాడని ఒప్పుకోవాలి. ఆయన నామాన్ని ఒప్పుకొనుట అనగా ఆయన కరుణామయుడని ఒప్పుకోవాలి, దయామయుడని ఒప్పుకోవాలి, దీర్ఘశాంతులను ఒప్పుకోవాలి, ఆయన మంచితనం అంతా ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు, నిర్దోషులను దోషులుగా ఎంచడు. 1000 మందికి కృప చూపుతూనే కఠినుల ఎడల కఠినంగానే ప్రవర్తిస్తాడు అనేది ఒప్పుకోవాలి. ఇట్లాంటి ప్రభువు యొక్క తత్వము నీకెప్పుడు బోధపడుతుందో, ఆయన వ్యక్తిత్వ స్వభావం నీకు ఎప్పుడైతే బోధపడుతుందో అప్పుడు ఆయన నామాన్ని ఒప్పుకున్నాడు. ఆయన నామములో ఇంత డెప్త్ ఉంది, ఇంత లోతుగా సమాచారం ఉన్నది కనుక ఆయన నామాన్ని ఒప్పుకోవాలి అంటే ఆయన తత్వాన్ని ఒప్పుకోవాలి. ఆయన కృప చూపే దగ్గర కృప చూపుతాడు, ఆయన కోపపడే దగ్గర కోపపడతాడు. ఆ కోపపడినటువంటి విషయాలన్నింటిలో, కృప చూపిన విషయాలన్నింటిలో నీకు కొంత స్పష్టత కలగాలి. అప్పుడే నీవు ఆయన నామాన్ని ఒప్పుకున్నట్లు, ఆయన నామాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు మాత్రమే నీవు స్తుతి చెల్లించినావు. స్తుతి ఎప్పుడైతే చెల్లిస్తావో అప్పుడు ప్రభావం దిగి వస్తుంది. ప్రభావం దిగి వచ్చడం అర్థం ఏమిటి అంటే దేవుని మందసము ఉన్నట్లు నీ దగ్గర, దేవుని మందసము ఉన్నట్లు. ఇంత సబ్జెక్ట్ ఉన్నది. మొదట దేవుని మందసము ఉండాలంటే దేవుని ప్రభావం అని చెప్పుకున్నాం, బలసూచకమైనదని చెప్పుకున్నాం. గనుక బలము, దేవుని ప్రభావం మన మధ్యలో కూడా ఉండాలి అంటే ఆయన వచ్చేటట్లుగా మనము మత్తయి సువార్త 18:20 ప్రకారంగా ప్రార్థించాలా, 13-15 ప్రకారంగా, ఎబ్రీ 13-15 ప్రకారంగా స్తుతి చేయాలా. అప్పుడు ప్రభావం దిగి వస్తుంది. స్తుతి అంటే దేవానికి స్తుతి అని చెప్పడం కాదు, ఆయన యొక్క నామాన్ని ఒప్పుకోవాలి. నామాన్ని ఒప్పుకోవడం అంటే నువ్వు యేసుదేవుడు అని ఒప్పుకోవడం కాదు, ఆయన యెహోవాను ఒప్పుకోవడం కాదు, ఆయన మూర్తిమత్వమును, ఆయన నామరూప గుణగణాలను, ఆయన తత్వమును, ఆయన వ్యక్తిత్వ స్వభావమును కూడా నీవు అనుభవించాలి. దీనిని నామాన్ని ఒప్పుకొనుట అవుతుంది. ఇలాగ ఎప్పుడైతే ఒప్పుకుంటావో జీవాఫలము ప్రభువునకు అర్పించిన దానవు లేక అర్పించిన వాడు అవుతావు. జీవాఫలం అంటే నాలుక ఫలం అంటే రుచి చూచిన వాడు అవుతావు. బైబిల్ ఒక మాట అంటాడు దావీదు కీర్తనకారుడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కాబట్టి ప్రభువునందు ప్రియాతి ప్రేమ దేవుని సంగమా, ఈ విధమును మీరు గమనించి గ్రహించి మనమందరము కూడా మనము దీవించబడాలంటే ఒబేదేదము లాగా, అతని ఇంటిలాగా నీవు నేను మనము ఆశీర్వదింపబడాలంటే ఏమి చేయాలంటే మనము కూడి ప్రార్థించి స్తుతిస్తే ప్రభు యొక్క మహిమ శక్తి దిగొస్తుంది. మహిమ శక్తి ప్రభావం ఎప్పుడు ఎక్కడికి దిగొస్తుందో అక్కడ ప్రతికూల పరిస్థితి, నీకున్నటువంటి అనారోగ్యం పోయి ఆరోగ్యవంతురాలు అవుతావు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు పోయి ఐశ్వర్యవంతురాలు అవుతావు. కాబట్టి ఈ యొక్క లేఖన భాగాలుగా మనము దేవుని మందస్సము మీద ఆనాడు ఏలి కోడలు ఎట్లాగైతే ఇశ్రాయేలులు దేవుని మందస్సం ద్వారా విజయాలను సాధించారో మనము కూడుకొని లోకము మీద మనము విజయమును సంపాదించుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. రండి.